కేసీఆర్ గారి మీద అయితే కాళేశ్వరం మీద సీబీఐకి ఏదైతే కేసు అప్పజెప్పారో అది చాలా పెద్ద హాస్యాస్పదం. ఈరోజు ఆయన చేసిన దానికి అసలు ఏం చేస్తున్నారని బయట చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది. అంటే ఒక స్క్రిప్టెడ్‌గా అన్ని ప్రిపేర్ చేసుకొని పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ రెడీ చేసుకొని ముందే తర్వాత ఆయనకిచ్చేసి హౌస్‌లో మీరు టేబుల్ చేసినారు. హౌస్‌లో టేబుల్ చేసే ముందు మీరు ఎన్‌డీఎస్ఏ రిపోర్ట్ ఎందుకు టేబుల్ చేయలేదు సెపరేట్‌గా? మీరు విజిలెన్స్ రిపోర్ట్ ఎందుకు మీరు టేబుల్ చేయలేదు సెపరేట్‌గా? డైరెక్ట్ కాళేశ్వరం ఆగమేఘాల మీద అర్ధరాత్రి దాకా మీరు అసెంబ్లీ పిలిపించేసి ఏదో ఇరానీ హోటల్‌లో మూలను కూర్చొని ఒక చిన్న టాపిక్ మీద డిస్కస్ చేసి క్లోజ్ చేసినట్టు 650 పేజీల మీరు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు ఎమ్మెల్యేలకు చదువుకోవడానికి కూడా మీరు సమయం ఇవ్వకుండా దాని మీద మీరే ట్రెజరీ బెంచే మొత్తం సమయం తీసుకొని అపోజిషన్‌కి దాని మీద ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకునే సమయం ఇవ్వకుండా అన్నీ మీరే ఓపెన్ చేసి మీరే క్లోజ్ చేసుకొని మీరే అక్యూజ్డ్ అని చెప్పేసి సీబీఐకి ఇచ్చుకోవడం చూస్తే చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్రంలో బీజేపీతో కలిసి మీరు ఆడుతున్న చాలా పెద్ద నాటకం ఇది. సీబీఐకి ఇచ్చినా, ఎఫ్‌బీఐకి ఇచ్చినా మేము భయపడే ప్రసక్తే లేదు. చాలా క్లీన్‌గా మళ్ళీ వస్తాం, తట్టుకుంటాం, మళ్ళీ నిలబడతాం, గెలుస్తాం.